యేసయ్యానికి స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రం తండ్రి. దేవాని పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యానికి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే విడాకుల సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, మరి నాయన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎవరు విడదీయకూడదని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా మరి ఎవరైతే తండ్రి భార్య భర్తల మధ్య మనస్పర్ధల చేత అయ్యా మరి కలహాల చేత ప్రభువా అయ్యా మరి విడిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి, వారిని మీరు మార్చి ప్రభువా యేసయ్య మరలా కలిసి జీవించే మనసు వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే మరి నాయన విడాకుల సమస్యల చేత అయ్యా మరి కోర్టులో కేసు వేసి ఉన్నారు ప్రభువా. అయ్యా వారి మనసు మార్చుకొని వారి భార్య భర్తలు ఇద్దరు తండ్రి వారి మనసు మార్చుకొని నాయన ఆ కోర్టు కేసు వాపస్ తీసుకొనుటకు సహాయం చేయండి. ఎంతమంది అయితే ప్రభువా మరి నాయన అయ్యా మరి విడిపోవాలని అయ్యా మరి నా తండ్రి తలంపు కలిగి ఉన్నారు ప్రభువా, నాయన వారిని జతపరచమని బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. మరి నాయన అయ్యా మరి తల్లిదండ్రుల కలహాల వల్ల ఎంతమంది పిల్లలైతే మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి, వేదన పడుతున్నారు ప్రభువా. అయ్యా మరి తండ్రి ఆ భార్య భర్తలు ఇద్దరి మనసును మీరు మార్చి తండ్రి కలిసి ఉండే మనసు దయచేయను నాయన. అయ్యా మరి కష్టంలోను సుఖంలోను బాధలోను అయ్యా మరి అన్ని విషయములలో ప్రభువా దేవా మరి సమాధానముతో తండ్రి జీవితాన్ని పంచుకునే మంచి మనసును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతో మంది నాయన నేటి దినాలలో ప్రభువా చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారయ్యా, చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటున్నారు తండ్రి. వారిని అందరినీ మీరు మార్చండి అయ్యా. అయ్యా అయ్యా నీ పాదముల దగ్గర పెడుతున్నాను ప్రభువా. అయ్యా మరి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడదీయకూడదని సెలవిచ్చిన దేవుడు తండ్రి. మరి భర్త భార్యకు భార్య భర్తకు లోబడే మనసు వారికి దయచేయండి నాయన. ఏ కారణం చేత వారు విడిపోవాలని అనుకొనుచున్నారు తండ్రి, ఆ కారణాలన్నీ నీ నామములో తొలగించి అయ్యా వారి మనస్పర్ధలు వారి కలహాలు తండ్రి నీ నామములో తొలగించి నాయన కలిసి ఉండే మనసు మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. ఈ సమయమందు అయ్యా మరి విడాకుల సమస్యల చేత బాధపడే ప్రతి కుటుంబాన్ని నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. అట్టి సమస్య నుంచి మీరు విడిపించి ఆ కుటుంబంలో నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.